టెరాకాస్కి సంబంధించి ఎప్పుడు విత్డ్రా అనేది వస్తుందని అయితే చాలామంది అడుగుతున్నారండి. ఈ వీడియోలో అయితే లీడర్ సార్ మనకి విత్డ్రా అనేది ఎప్పటి నుంచి వస్తుందని అయితే క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇంకా టెరాకాస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు రిఫరల్ లింక్ కామెంట్ సెక్షన్లో అయితే ఉంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అంతేకాకుండా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చేస్తే $500 10 మెంబర్స్ మీద 1000 euros అనేది మనకి ఇచ్చే అవకాశం ఉంది. 10 మంది కంటే ఎక్కువ జాయినింగ్స్ ఉంటే ఉండేవ్వండి, నష్టమే లేదు. వాళ్ళందరూ కూడా ఏజ్ వెరిఫికేషన్ చేసుకుంటే 1/3 ఇన్కమ్ అనేది మనకి ఇవ్వడం జూలై ఫస్ట్ వీక్ కౌంటింగ్ అనేది చెప్తుంది. అదొక రకమైన ఇన్కమ్ అండి. ఈ రకంగా ఫ్రీగా ఉన్న వ్యక్తులు 3rd మంత్ నుంచి ఎవ్రీ మంత్ ఇన్కమ్ తీసుకోవచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. ఎవ్రీ మంత్ విత్డ్రా తీసుకోవచ్చు. ఓకేనండి. పేమెంట్లోకి వెళ్తున్నాను. పేమెంట్లోకి వెళ్తే 10 euros పేమెంట్ అండి. ఇది కేవలం 10 euros మాత్రమే పేమెంట్ చేయాలి. 10 euros-కి 1200 అవుతుంది. పేమెంట్ చేయడం ద్వారా 3 levels ఇన్కమ్ వస్తుంది మనకి. మన అండర్లో ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్. ఉదాహరణ మీరు ఫస్ట్ లెవెల్ 10 మంది చేసుకుంటే ప్రతి ఒక్కరు 10 మంది ద్వారా సెకండ్ లెవెల్ 100 మెంబర్స్ అవ్వచ్చు, థర్డ్ లెవెల్ 1000 మెంబర్స్ అవ్వచ్చు. అందరూ 10 మందే చేస్తారని చెప్పరా, ఎక్కువ చేయొచ్చు, తక్కువ చేయొచ్చు. యావరేజ్ ఒక క్యాల్కులేషన్. ఇక్కడ ఎవ్రీ వీక్ విత్డ్రా తీసుకోవచ్చు. ఎవ్రీ వీక్ ఇన్కమ్ మాట. కంపెనీ నవంబర్ నెలలో ఇచ్చిన న్యూస్ లెటర్లో ఫస్ట్ లెవెల్లో 2, సెకండ్ లెవెల్లో 4, థర్డ్ లెవెల్లో 80, టోటల్ 14 మెంబర్స్ ఉంటే 5 to 6 lakhs వరకు ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉందనేది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చింది. అదే 14 మెంబర్స్ ఫస్ట్ లెవెల్లో ఉంటే 3 times 4 times 5 to 7 levels కాకుండా 15 to 25 lakhs వరకు తీసుకునే అవకాశం ఉండొచ్చు. ఫస్ట్ లెవెల్ 25%, సెకండ్ లెవెల్ 12.5%, థర్డ్ లెవెల్ 12.5% కమిషన్. ఇది మన ఫస్ట్ లెవెల్లో 10 మంది ఉంటే పరిస్థితి ఏంటి, 100 మంది ఉంటే పరిస్థితి ఏంటి, 1000 మంది ఉంటే పరిస్థితి ఏంటి పేమెంట్ చేసేవాళ్ళు. అసలు క్యాల్కులేషన్ అందుద్దా? అప్పుడు లక్షాధికారులు కోటీశ్వరులు అవటానికి పెద్ద కష్టమే ఉంది. మరొక ఎగ్జాంపుల్, ఫస్ట్ లెవెల్ 5 members, సెకండ్ లెవెల్ 10 members, థర్డ్ లెవెల్ 20 members, టోటల్ 33 members. ఇక్కడ 10 to 15 lakhs ఉందని చెప్తుంది. అదే 33 members ఫస్ట్ లెవెల్లో ఉంటే 3 times 4 times ఇన్కమ్ రేజ్ అవుతుంది కదండి. అంటే ఎక్కువ మందిని ఫస్ట్ లెవెల్లో జాయిన్ చేసుకోవడం ద్వారా ఎక్కువ ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనేది కోడైకి వస్తున్నాం. మరి అటువంటిది ఫస్ట్ లెవెల్లో కనీసం 10 మంది పేమెంట్ చేసేవాళ్ళు లేకపోతే మన ఇన్కమ్ కోటీశ్వరుడు అవ్వటం కలగానే మిగిలిపోద్దా? అంతే కదా. ఫస్ట్ లెవెల్లో ఎక్కువ మంది ఉండే కొద్ది సెకండ్ లెవెల్ పెరుగుద్ది, థర్డ్ లెవెల్ పెరుగుద్ది. 3 levels మీద మనకి వచ్చే ఇన్కమ్ ఉంటుంది. నేనేదో ఒకళ్ళిద్దరిని జాయిన్ చేస్తానంటే వాడు ఒకళ్ళిద్దరిని జాయిన్ చేస్తాడు. ఒకప్పుడు 3 కంటే ఎక్కువ కంటాకి వెళ్ళేదన్నారు, తర్వాత 2 కంటే ఎక్కువ కంటాకి వెళ్ళేదన్నారు, తర్వాత 1 కంటే ఎక్కువ కంటాకి వెళ్ళేదన్నారు, తర్వాత 1 or none అన్నారు. అంటే పాపులేషన్ కంట్రోల్ చేయడం కోసం. మనం ఇక్కడ కంట్రోలింగ్ పాపులేషన్ లాగా జాయినింగ్స్ కంట్రోల్ చేస్తే ఇన్కమ్ కూడా కంట్రోల్ అవుతుంది. అన్లిమిటెడ్గా జాయినింగ్స్ చేస్తే ఇన్కమ్ కూడా అన్లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది. ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు అంటే ఇక్కడ ఊహకు అందిస్తారు. 1,00,000 తీసుకోవచ్చా, 10 లక్షలు తీసుకోవచ్చా, 1 కోటి తీసుకోవచ్చా, 10 కోట్లు తీసుకోవచ్చా, 100 కోట్లు తీసుకోవచ్చా, ఎంతైనా తీసుకునే చాయిస్ అది ఇక్కడ. దానికి తగ్గట్టుగా ప్రయాణం చేయట్లేదు. మన అంత ఇన్కమ్కి మనం ఆశించకూడదు. మనం జాయిన్ అయిపోయాం, వీళ్ళు 2-3 జాయిన్ చేస్తే వాళ్ళు 1,00,000 మంది చేసేస్తారనుకోవడం మన వేరే అవుద్ది. యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా మీరు 2 జాయిన్ చేస్తే ఆ 2 జాయిన్ చేస్తారు.
అక్కడికి వచ్చే థర్డ్ లెవెల్ కంప్లీట్ అయ్యేటప్పుడు అంతా కలిపితే 10-15 మంది రారు. మీరు 10 మంది చేస్తే థర్డ్ లెవెల్ కంప్లీట్ అయ్యేటికి 1000 మెంబర్స్ వరకు వర్కౌట్ అవుతుంది. అదే డైరెక్ట్ మీరు 100 మెంబర్స్ చేస్తే మిమ్మల్ని చూసి కనీసం 50 చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు 10,000 ఆ పైన టీం వస్తే రోజు సంపాదించడం పెద్ద కష్టమే ఉంటుంది సార్. కష్టే పడి పిండి కొలిది రొట్టనట్టుగా టీం కొలిది వెనక అవే మనకు అంత ఓపిక లేదు సార్, అంత కృషి మన దగ్గర లేదు అంటే అంత ఆశించొద్దు. మీరు ఎక్కువ ఆశిస్తే ఎక్కువ వర్క్ చేయాలి. ఇక్కడ వర్క్ అంటే సార్ వెరీ సింపుల్, ఇందులో పెద్ద కష్టమే ఉంది. €10 పేమెంట్ తోటి చేసుకోవడం కూడా కష్టం అనుకుంటే అసలు ఏముంది మరి ఇటువంటి అవకాశం. ఫ్రీగా రండి, ఫ్రీగా వచ్చి థర్డ్ మంత్లో వచ్చిన ఇన్కమ్లో వచ్చి మీరు మీ కింద 10 మెంబర్స్కి పేమెంట్ చేసుకోండి. ఉదాహరణకి మనం అనుకున్నట్టు 1,00,000 వచ్చింది అనుకుందాం. ఆ 1,00,000లో 10,000 తీస్తే మీ 10 మెంబర్స్కి మీకు కూడా పేమెంట్ అయిపోయింది. ఇంకో 10,000 తీస్తే ఇంకో 10 మందికి మన రిజల్ట్లో 100 మంది జాయిన్ చేసుకున్నాం ఫ్రీగా. అలాగే మీకున్న అవకాశాన్ని బట్టి ఓ 25 మందికో 20 మందికో 40 మందికో 50 మందికో మీరు పేమెంట్ చేసుకోగలిగితే మీ అండర్లో 50 మెంబర్స్ పేమెంట్ చేస్తుంటే మీకు వచ్చే ఇన్కమ్ మామూలు స్థాయిలో ఉంటుందా? అలాగే మిమ్మల్ని చూసి కింద వాళ్ళు కూడా వాళ్ళకి ఇన్కమ్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఫ్రీగా ఉన్న వాళ్ళకి పేమెంట్ చేసుకుంటారు. ఇలాగే 1 by 1 కిందకి వెళితే ప్రతి ఒక్కడు కోటీశ్వరుడే. ఏది చేయను ఎక్కడే ఉంటానంటే అక్కడే ఉంటా. ప్రయాణం మొదలెస్తానని చేరుకోవటానికి కోటీశ్వరుడు అవడానికి ఒక ఆయనకి నెల పట్టొచ్చు, ఒక ఆయన 2 నెలలు పట్టొచ్చు, ఒక ఆయన 3 నెలలు పట్టొచ్చు, వాళ్ళకి 1 సంవత్సరం పట్టొచ్చు, మరొకరికి సంవత్సరాలు పట్టొచ్చు. అంటే సైకిల్ మీద వెళ్తే ఒక రకంగా ఉంటుంది, నడిచి వెళ్తే ఒక రకంగా ఉంటుంది. నడిచి వెళ్ళేవాడు, సైకిల్ మీద వెళ్ళేవాడు, బండి మీద వెళ్ళేవాడు, కారులో వెళ్ళేవాడు, ట్రైన్లో వెళ్ళేవాడు, ప్లేన్లో వెళ్ళేవాడు, డిఫరెన్స్ లేదా రీచ్ అవటానికి? ఇక్కడ నుంచి నడిచి వెళ్ళిపోతాను ముంబై అంటే ఎన్ని రోజులు పడుద్ది? సైకిల్ వేసుకెళ్తే దాని మీద బెటరే కదా, బండి వేసుకెళ్తే దాని మీద ఇంకా బెటర్ కదా, కారు వేసుకెళ్తే దాని మీద ఇంకా బెటర్ కదా. ఎండ అయినా వాన అయినా ఏదైనా అట్టు రాదు. దానికంటే నైట్ ఎక్కి నిద్రపోతే తెల్లారి ముంబైలో దిగొచ్చు. అదే ఒక గంటలోనే మనం ముంబై వెళ్ళాలనుకుంటే మన దగ్గరగా ఉన్న ఏరోప్లేన్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ప్లేన్ ఎక్కితే గంటన్నరలో మనం ముంబై రీచ్ అవ్వచ్చు. నడిచి వెళ్ళేవాడికి ఎన్ని రోజులు పట్టింది, సైకిల్ మీద వెళ్ళేవాడికి ఎన్ని రోజులు పట్టింది, బండి మీద వెళ్తే ఎన్ని రోజులు పట్టింది, కార్ మీద వెళ్తే ఎన్ని రోజులు పట్టింది, ట్రైన్ మీద వెళ్తే ఎన్ని గంటలు పట్టింది.